ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హిందూపూర్ ఒక ఎలక్షన్ ప్రచారం కోసం అంటూ నేను ఫస్ట్ టైం రావడం జరిగింది. ఎప్పుడు హిందూపూర్ అంటే ఎన్టీఆర్ అంటే హిందూపూర్. అంతగా ఆయన అభిమానించినటువంటి నియోజకవర్గం. నాకు కూడా చాలా అభిమానం ఈ నియోజకవర్గం. కానీ ఎన్నాళ్ళున్నా కూడా వీళ్ళు అదే అభిమానంతో వాళ్ళ సొంత బాగోగులు కూడా మర్చిపోయి ఎన్టీఆర్ కుటుంబానికి పూర్తిగా ఎడిక్ట్ అయిపోయారేమో అన్న బాధ కూడా నాకు కలుగుతూ ఉంది. నిజానికి రాష్ట్రం అంతా కూడా మరి అన్ని చోట్ల బాగా పెరుగుతూ ఉంది. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే మాత్రం తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఏమీ చేయకుండా ఆయన షూటింగ్స్లో ఆయన బిజీగా ఉండటం, ఎప్పుడో గడపాదడికో ఒకసారి వచ్చి వాళ్ళకి ముఖం చూపించడం, వీలైతే కార్యకర్తలు 4 కొట్టుకోవడం, ఇది తప్ప ఈ అభ్యర్థి హిందూపూర్ అభివృద్ధి కోసం తను చేసిన పని ఒక్కటి కూడా లేదనేది నేను ప్రజలందరికీ తెలియచెప్పాలి మీ ద్వారా, ప్రెస్ ద్వారా అనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల దయచేసి ఇక్కడ హిందూపూర్ ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఈరోజు రాష్ట్రంలో ఎవరు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు, ఎవరు పేద వర్గాల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు, 2,70,000 కోట్ల రూపాయలు ఏ పేద ప్రజల సంక్షేమానికి వినియోగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని వర్గాలను కూడా కులము, మతము, ప్రాంతము అనే ఆఖరి పార్టీ కూడా తెలుగుదేశం వాళ్ళకు కూడా లబ్ధిదారులు ఉన్నారు ఇందులో. ఇలా అన్ని వర్గాలకి, అలాగే అగ్ర కులాల్లో వాళ్ళకు కూడా మరి ఓబీసీ కింద అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ ఈబీసీ కింద కూడా వాళ్ళని కూడా డెవలప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలోనే జరుగుతుంది. నిజంగా నేను ఎంతో ప్రేమించేటువంటి హిందూపూర్ నియోజకవర్గ ప్రజలు ఈ నియోజకవర్గం కూడా పూర్తిగా బాగుపడాలనే ఉద్దేశంతో నా సందేశం చెప్పాలనే ఉద్దేశంతో నేను మీ దగ్గరికి రావడం జరిగింది. దయచేసి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించండి. 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేయండి. ఆ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి. అభిమానం వేరు, అభివృద్ధి వేరు. మీ అభిమానాన్ని ఎవరూ కాదనలేరు. ఎన్టీఆర్ గారి కుటుంబం పట్ల మీకుండే ప్రేమ, సానుభూతి మంచిదే. కానీ అదే కదా ఈ కుటుంబం అంతా కలిసి అదొక్కసారి గుర్తు తెచ్చుకోండి. మీరు ఎన్టీఆర్కి ఎంత అన్యాయం జరిగిందో స్వయంగా ఆయనే చెప్పారు కదా. అన్ని క్యాసెట్స్లో కూడా ఆయన వీడియోల్లోనూ ఆడియోల్లోనూ తన అల్లుడు ఎంత మోసం చేశాడనే విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ గారు చెప్తున్నారు కనుక ఆ విషయాన్ని మీరు దయచేసి గుర్తు తెచ్చుకోమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే అదే ఎన్టీఆర్ ఏ హిందూపూర్ని తన సొంత ఊరుగా భావించారు, అదే ఎన్టీఆర్ ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, ఆ పార్టీ నుంచి ఆయన బహిష్కరించారు. చివరికి ఆయన ప్రాణాలు పోవడానికి కారకులైనటువంటి వ్యక్తితో ఈరోజు మీ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఆయన పక్కన ఉన్నారా లేదా, ఇదొక్కటి మీరు గమనించమని నేను కోరుతా ఉన్నాను. ఇలాంటి వాళ్ళు సొంత తండ్రికి అండగా నిలబడలేనటువంటి వాళ్ళు మరి నియోజకవర్గానికి, ప్రజలకి ఏమండగా నిలబడతారు? 2 సార్లుగా మీరు గెలిపించారు, కానీ ఏమి మీకు న్యాయం జరిగిందో దయచేసి ఒక్కసారి బేరీజ్ వేసుకోండి. రాష్ట్రం అంతా ముందుకు పోతూ ఉంది, ఒక్క మన హిందూపూర్ మాత్రమే వెనకబడిపోతూ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే మీరు ఈ నియోజకవర్గాన్ని బాగు చేసుకోండి. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, దీని అభివృద్ధి కోరుతూ చాలామంది ఉన్నారు. పైగా ఒక విశ్వాసం కలిగినటువంటి కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. మరి ఇదే కుటుంబంలో ఉన్న నేను ఎన్టీఆర్ భారీగా, తర్వాత ఆ ఫ్యామిలీలోనే మరి ఆ పార్టీ కోసం నిరంతరం కృషి చేసి 94 ఎలక్షన్స్లో 258 సీట్లు గెలిపించడంలో ప్రధాన పాత్ర నేను కూడా పోషించాననే విషయం మీ అందరికీ తెలుసు. అప్పుడు హిందూపూర్ కూడా నేను ఎన్టీఆర్ గారు రావడం జరిగింది. లక్షల జనం వచ్చారు, ఎంతో బాగా మీరు ఆశీర్వదించారు, అభిమానించారు. మరి అదే నేను ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాను, నా భర్తను ఏం చేశారు, నన్నే ఏ విధంగా రోడ్డు మీద పెంచారు. మరి ఇదే కుటుంబం కదా, దయా దాక్షిణ్యాలు మానవత్వం లేనటువంటి ఈ కుటుంబానికి మీరు ఓటేయటం ధర్మమా అని అడగటం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రజలంతా. ఎందుకు ఈ కుటుంబం విశ్వసనీయత కలిగిందంటే, ఇదే బాలకృష్ణ అనేక కేసుల్లో ఇరుక్కోవడం జరిగింది. అటెంప్ట్ మర్డర్,
ఈ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు కూడా మరి ఎవరు కాపాడారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానవత్వం. నేనెళ్ళి కలిశాను. ఇది బాలకృష్ణ గారి సాక్షి. వెళ్ళి కలిసి అన్న మా కుటుంబ గౌరవాన్ని కాపాడండి, మా అబ్బాయి అమాయకుడు తెలియక తప్పు చేశాడు, అందువల్ల మీరు ఈసారి అతను ఎట్లయినా కాపాడినట్టు పాపం వాడు ఏం చేశాడో మనకు తెలియదు. అతను కనీసం కేసు కూడా లేకుండా చేసి మన కుటుంబాన్ని కాపాడినటువంటి కుటుంబం వాళ్ళది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక దుర్మార్గంగా నేను చంపుతానంటూ జగన్మోహన్ రెడ్డి మీద మరి హత్యా ప్రయత్నం చేయించాడు. అదేవిధంగా నిన్ను చంపితే నీకు దిక్కెవరు అనే విధంగా అంత హింసాత్మకంగా అతను మాట్లాడుతుంటే అటువంటి నీచుడికి నువ్వు సపోర్ట్ ఇవ్వటం ధర్మమా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు ఒక చెడ్డవాడ పక్కన ఉన్న వాళ్ళు కూడా చెడ్డవాళ్లే అవుతారు. చంద్రబాబు లాంటి వెన్నుపోటు గారు, చంద్రబాబు లాంటి నీచమైన రాజకీయాలు చేసేటువంటి వ్యక్తి, చంద్రబాబు లాంటి అప్రజాస్వామ్య విధానాలతో పరిపాలన చేసిన వ్యక్తి, రాష్ట్రాన్ని పూర్తిగా అవినీతిలో ముంచేసి ప్రజలకు మేలు చేయకుండా మోసం చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఆ పార్టీలో ఈరోజు నిలబడ్డటువంటి బాలకృష్ణ కూడా ఆయన మార్గంలోనే ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. అందువలన చెడును ప్రోత్సహించే వ్యక్తుల్ని మనం దూరంగా పెట్టడం అనేది ధర్మం కనుక ఎన్టీఆర్కి ఆత్మశాంతి కలగాలి అంటే, ఎన్టీఆర్కి నిజమైన ఆనందం కలగాలంటే ఆయన ఆత్మకి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉంది. ఎంపీ గెలవాలి. ఎంపీ శాంతమ్మ గారు, అదేవిధంగా యోగా దీపిక మన ఎమ్మెల్యే క్యాండిడేట్గా నిలబడ్డారు. ఇప్పుడు అమ్మాయి కూడా రావాల్సింది. నేను రావటం ఆలస్యం అవడంతో అమ్మాయి వెళ్ళిపోయారు రేపు సీఎం గారి కార్యక్రమం. అందువల్ల వీళ్ళిద్దరిని కూడా మంచి మెజారిటీతో గెలిపించి, వాళ్ళని గెలిపించడం అంటే మిమ్మల్ని మీరు గెలిపించుకోవటం. అందువల్ల సెంటిమెంట్ పక్కన పెట్టి నిజమైనటువంటి ఎన్టీఆర్ అభిమానులు అయితే ఎన్టీఆర్ ద్రోహంను ఓడించండి. ఎన్టీఆర్ని ఎవరు ఎన్నుకొని వచ్చారో, ఎన్టీఆర్కి ఎవరు అన్యాయం చేశారో, ఆయన ప్రాణాలు పోవటానికి కారకులు ఆ వ్యక్తులను ఓడించిన నిజంగా మీరు అభిమానులుగా నిలబడతారు. నిజంగా ఎన్టీఆర్కి న్యాయం జరిగినట్లు అవుతుందని ఆలోచించి దయచేసి అందరూ కూడా మరి ఈసారి గట్టిగా ఫ్యాన్ గుర్తుకే ఓటు గెలిపించాలి అని చెప్పడం కోసమే నేను ఇక్కడికి రావడం జరిగింది. అందువల్ల నేను ఇంకా మీకు ఏ విధంగా కావాలన్నా కూడా తర్వాత అయినా సరే, ఇది మీ క్యాండిడేట్స్ గెలిపించిన తర్వాత నన్ను అప్రోచ్ అయినా సరే నేను మీకు అండగా ఉంటాను. ఎందుకంటే ఇది నా కాన్స్టిట్యున్సీ, నా వర్క్ కాన్స్టిట్యున్సీ అయినా నాదైనా ఒకటే కనుక ఇది నా సొంత నియోజకవర్గంగానే భావిస్తున్నాను. మీకు ఎప్పుడూ నేను అండగా ఉంటానని తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఇంకొకసారి తప్పు చేయకండి. ఇప్పటికే హరికృష్ణని గెలిపించారు, ఆయన 5 ఏళ్ళు మీ ముఖం చూడలేదు. తర్వాత బాలకృష్ణని గెలిపించారు, ఆయన వెళ్ళిపోతారు. సినిమా హీరోలు వాళ్ళు ఏం చేస్తారు? రాజకీయాలు చేయలేరు. ఎన్టీఆర్కే సాధ్యమైంది అది ఒక్కటే. ఆయన సినిమా హీరో అయినా కూడా ఎన్టీఆర్ గారు ఎంతగా పరిపాలన చేస్తారో ప్రజలందరికీ తెలుసు. 2 రూపాయల బియ్యంతో కోట్లాది పేదవాళ్ళని ఆకట్టుకున్నటువంటి మంచి నాయకుడిగా నిలబడ్డారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కొన్ని లక్షల మంది పేద విద్యార్థులు చదువుకొని వెళ్ళిన అవకాశం ఆయన కల్పించారు. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి వాళ్ళిద్దరు ఆశయాలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో పేద వర్గాలే కాకుండా విద్యకి, వైద్యానికి పెద్దపీట వేసి విదేశాల్లో చదువుకోవాలనుకునే పేద విద్యార్థులకు కూడా ఈ ప్రభుత్వం అండగా నిలబడి సాయం చేస్తూ ఉంది. అటువంటి మంచి పాలకులు నిలబెట్టుకుంటే రాష్ట్రం నిలబడుతుంది. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం రెండు కళ్ళలాగా భావించి మరి జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తూ ఉన్నారు. మన హిందూపూర్ కూడా ఆ విధంగా ముందుకు పోవాలి. మన పిల్లలందరూ బాగా చదువుకోవాలి, విదేశాలకు పోవాలి, మంచి ఉద్యోగాలు చేయాలి అంటే మీరు క్యాండిడేట్స్ తప్పనిసరిగా మార్చుకోవాల్సిన అవసరం అని నేను చెప్పడం 100% ఆయన చేస్తారని మీరు అనుకుంటున్నారని నేను ఇన్నాళ్ళు కూడా నేను చెప్పింది ఒకటే. కంటిన్యూగా ఎన్టీఆర్ అనే ఒక సెంటిమెంట్ హిందూపూర్ నియోజకవర్గంలో, ఎందుకంటే ఎన్టీఆర్ గారు నిజంగా అంత ప్రేమించారు ఈ ప్రజలు. అక్కడ టెక్కలియను హిందూపూర్ రెండేసినప్పుడు అందరూ టెక్కల్లో ఉండమన్నారు ఎన్టీఆర్ గారు. లేదని టెక్కలి వదిలేసి హిందూపూర్ ఉంచుకున్నారు. ఆయన అంత ఇష్టం దానికి. రాయలసీమ బిడ్డని ఆయన చెప్పుకునేవారు.
నాకు కూడా చాలా ఇష్టం హిందూపూర్. అయితే ఎన్టీఆర్ గారు చనిపోయాక పోనీ మామూలుగా చనిపోతే పెద్దగా ఎవరు కూడా పట్టించుకోము. ఒక అన్యాయం చేత చెప్పులేయబడి అవమానాలు పాలయ్యి అతి దారుణంగా చేసిన వ్యక్తి వెంట ఈ కుటుంబం అంతా నడిచారుగా. ఇదే అభ్యర్థి బాలకృష్ణ కూడా ఆ రోజు బావతోనే ఉన్నాడు కదా, తండ్రితో ఉండలేదు కదా. అలాంటప్పుడు మరి ఎన్టీఆర్కి అన్యాయం చేసిన వ్యక్తులను మనం గెలిపించుకోవడం అది సెంటిమెంటే కదా మీకు. ఆ సెంటిమెంట్ని బ్రేక్ చేయండి అని చెప్పడం కోసమే వచ్చాను. దయచేసి ఈ సెంటిమెంట్ వదిలేసేయండి, అభివృద్ధిని చూసుకోండి, మీ బాగుని చూసుకోండి. మీకు తాగే నీళ్ళు కావాలి, సాగు నీళ్ళు కావాలి, అదేవిధంగా మీ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి. అంటే వేసినా వేయకపోయినా ఇప్పుడు ఆ పార్టీ ఆ కుటుంబాన్ని ఎలా భావిస్తారు? బాబు మీకు వాస్తవాలు తెలుసు. వాళ్ళు బయటకు పంపించారు, చూశారు కదా. నా భర్తనే పంపించారు కదా, ఎన్టీఆర్ గారి పార్టీని బయటపించారు కదా. డేట్ కూడా చెప్పిన ఆగస్టు 27, 95న వసంతి టాకీస్లో ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కరిస్తున్నాము. డేట్తో సహా చెప్తున్నాను. 27/8/1995 సంవత్సరంలో వసంత టాకీస్లో చంద్రబాబు నాయకత్వంలో మరి ఉన్నటువంటి కమిటీ ఏం తీర్మానం అంటే తెలుగుదేశం పార్టీ నుంచి పార్టీ అధ్యక్షుడైన ఎన్టీఆర్ గారిని బహిష్కరిస్తున్నాను. మరి ఎన్టీఆర్ని బహిష్కరించిన తెలుగుదేశం పార్టీ అవుతుందా చెప్పండి మీరు. అదేవిధంగా ఆ ఇంట్లో నన్ను ఉండనిచ్చారా? ఆ ఇల్లు కూడా లాక్కున్నారు కదా వాళ్ళే. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటికి పంపించారు కదా. అందులో నేను వచ్చానా, బయటికి వాళ్ళు పంపించారు. ఆయన్ని పంపించారు, నన్ను పంపించారు, ఇద్దరిని కూడా. అలాంటి వాళ్ళు మా వాళ్ళు ఎట్లా అవుతారు? న్యాయం చెప్పండి. ఎన్నికల్లో పోటీ చేసి ఎక్కడ ఇప్పుడా? నాకు ఆ శక్తి లేదు. నేను ఎప్పుడో వదిలేసాను. ఇప్పుడే కాదు, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడే నన్ను ఇక్కడ గవర్నమెంట్ నిర్మల కృష్ణప్ప గారు ఉన్నారు కదా, ఆయన సీట్ అప్పుడే ఆ ఎలక్షన్ టైంలో ఆగింది. ఆయన ఒక కాన్స్టిట్యున్సీ కారణం చేత. అప్పుడు మన సాయిబాబా గారు బ్రదర్ ఉన్నారు, జానకిరామన్ గారు, వారు వచ్చారు స్వయంగా. వచ్చి 2 రోజులు హైదరాబాద్లో ఉండి ఎన్టీఆర్ గారిని ఒప్పించారు. లక్ష్మీకాంత్ గారు వస్తే ఎంత వెనకబడ్డ ప్రాంతం బాగా బాగుపడుతుంది, ఆయన నిలబెట్టి ఆమె ఇష్టం అన్నారు. ఆ టైంలో కూడా నేను ఒకటే తెలియదు, రాజకీయాల కోసం రాలేదు, అధికారం కోసం రాలేదు. నాకు తెలిసిన రోజు నాకు ఆయన ముఖ్యమంత్రి అయితే చాలు చెప్పని చెప్పి నేను నిలబడి. అందువల్ల అప్పుడు ఇప్పుడు నేను ఒకే ఇదిలో ఉన్నా. ఒకటే ఎన్టీఆర్ ఆశయం కోసమే నేను నిలబడ్డాను. హిందూపురంలో బాలకృష్ణ ఓడించడానికి ఇక్కడ లోకల్ లీడర్స్ వస్తే ఇలాంటి ఇలా చేసుకుంటే మోడీ సర్వీస్ గంటాపతి స్ట్రైట్గా చెప్తున్నారు. కాబట్టి మీరేమంటారు మేడం? బాలకృష్ణ ఓడిపోతాయంటారా? 100% ఓడించమని నేను చెప్తున్నా. అదే కదా పబ్లిక్ చెప్తున్నా. నేను చెబుతుంది నవీన్ నిశ్చల్ సోదరుడు కానీ ఎవరైనా సరే మేము ఏం కోరుకున్నాం, హిందూపూర్ నియోజకవర్గం అభివృద్ధి ముందుకు పోవాలి అంటే తప్పనిసరిగా బాలకృష్ణ ఓడిపోవాలి. అవసరం ఉంది ఇప్పుడు.